మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఒక్కడు 2003లో సంక్రాంతి కానుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది ఈ సినిమా. అంతేకాదు మహేష్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గాను ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాకు ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నారట. గుణశేఖర్ దీనికి ముందు చిరంజీవి గారితో తీసిన మొగరాజు ఫ్లాప్. దీంతో మృగరాజు సినిమాతో గుణశేఖర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గుణశేఖర్ మంచి కథతో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నారు. ఒకరోజు పేపర్ లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తండ్రికి క్రీడలంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, గోపిచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్ గా ఎదగడం, ఇదంతా గుణశేఖర్ కు ఎంతో ఆసక్తికరంగా ఇన్స్పిరేషన్ గా కనిపించింది. దీంతో ఆయన కథలో హీరో కూడా ఇలాగే ఉండాలని, తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్ లో ఎదగాలనుకుంటాడని స్క్రిప్ట్ రాసుకున్నారు. వెంటనే వెళ్లి మహేష్ కు కథ చెప్పి ఒప్పించారు. నిర్మాతగా ఎంఎస్ రాజు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది చార్మినార్ సెట్. అందుకు కూడా ఎంఎస్ రాజు ఒప్పుకున్నారు. హీరోయిన్ గా భూమికను తీసుకున్నారు. అప్పటికి భూమిక యువకుడు అనే మూవీ చేసింది. శేఖర్ వి జోసెఫ్ కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మన్ తీసుకున్నారు. పరుశూరి బ్రదర్స్ రచయితలు, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ ను అనుకున్నారు. టీం అంతా ఓకే. ఇక మిగిలింది టైటిల్. అతడే ఆమె సైన్యం. ఇది గుణశేఖర్ మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్. కానీ ఆ టైటిల్ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమలాడినా ఇవ్వలేదు. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సి వచ్చింది. కబడ్డీ అని పెడదాం అనుకున్నారు. చివరకు ఒక్కడు పేరు నిర్ణయించారు. ఒక్కరూ కూడా నో చెప్పలేదు. అందరికీ నచ్చింది. హైదరాబాద్ సరౌండింగ్స్ లో చార్మినార్ సెట్ వేసి సినిమా తీశారు. అలా ఒక్కడు సెట్స్ పైకి వెళ్ళింది. మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన డైరెక్టర్, దేవిపుత్రుడు లాంటి యావరేజ్ సినిమా తీసిన నిర్మాత కలిసి మహేష్ తో సినిమా చేస్తున్నారా? పాపం మహేష్ పని గోవింద అని ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. మహేష్ గుణశేఖర్ అవేవి పట్టించుకోలేదు. చార్మినార్ సాక్షిగా విడుదలైన ఒక్కడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మహేష్ యాక్టింగ్, ప్రకాష్ రాజ్ వెల్లెజం, పాటలు అన్ని ప్రేక్షకులను అలరించాయి. 9 కోట్లతో తీసిన ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ లో 39 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా అమెజాన్ ఆడవాళ్ళ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.